తాజా 30 ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టి దువ్వాడ జగన్నాథం మీద ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న డీజే మీద భారీ అంచనాలున్నాయి. అటు ప్రొడ్యూసర్ ఇటు హీరో ఇద్దరు మంచి జోష్ మీద ఉన్నారు. అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా నటించిన ఈ సినిమా గురించి భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. బన్నీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సభ్య సమాజానికి కొత్త విషయాలు చెప్తున్నారు. ఈ సినిమాలో బ్రాహ్మణులకు ఒక ప్రత్యేకమైన యాస ఉంటుందని బన్నీ తెలిపారు. ఈ యాసను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టానని చెప్పారు. ప్రతిరోజు తన ఇంటికి కొంతమంది బ్రాహ్మణులు వచ్చేవారని, వారి మాటలను కీన్గా అబ్జర్వ్ చేసేవాడినని తెలిపారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బ్రాహ్మణుడు కావడం వల్ల ఏ పదాన్ని ఎలా పలకాలో చక్కగా వివరించారని చెప్పారు. హరీష్కు బ్రాహ్మణులు ఉపయోగించే ప్రత్యేకమైన పదజాలం మీద గట్టి పట్టుందని బన్నీ వెల్లడించారు. అది డీజేకి ప్లస్ పాయింట్ అయిందని తెలిపారు. రేసుగుర్రం సినిమాలో దేవుడా అనే పదం జనంలోకి ఎలా వెళ్ళిందో డీజే సినిమాలో సభ్య సమాజం అనే మాట కూడా ప్రేక్షకులను అలా తాకిందని బన్నీ అభిప్రాయపడ్డారు. ఇంకా లవ్వహ లవ్యస్య లవ్యభ్యహో అనే మాట కూడా కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయిందని తెలిపారు. ఆడియో ఫంక్షన్లో తన కుమారుడు అయాన్ చేతులెత్తి ఆడియన్స్కు నమస్కారం చేస్తాడని అస్సలు ఊహించలేదని బన్నీ వివరించారు. డీజే సినిమా తెలుగులో విడుదలైన వారం రోజుల తర్వాత మలయాళంలో విడుదలవుతుందని ఆయన చెప్పారు. ఎప్పుడు కేరళ వెళ్ళినా తనను లుంగీ కట్టుకోమని అక్కడి అభిమానులు అడుగుతుంటారని చెప్పారు. డీజేలో లుంగీలో కనిపిస్తాను కాబట్టి మలయాళీలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నట్లు బన్నీ వివరించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.